సొంత నియోజకవర్గం పులివెందులలో ఈసారి వైసీపీ మెజారిటీ తగ్గే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ టీడీపీ అభ్యర్థులు అధికార పార్టీ ఓటు బ్యాంకును భారీగా చీల్చారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఇందుకు ఓ కారణంగా భావిస్తున్నారు. పులివెందుల ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందన్న అంశంపై ఇన్సైడ్ స్టోరీ. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉంది. సీఎం జగన్ ఈ స్థానం నుంచి పోటీ చేయటమే ఇందుకు కారణం. ఇది వైఎస్ కుటుంబం సొంత ఇలాఖా. భారీ మెజార్టీపై వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫ్యాన్ పార్టీ నేతల అంచనాలు తప్పే అవకాశాలు ఉన్నాయి. వారు అనుకుంటున్న ఆధిక్యత రాకపోవచ్చనే విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల్లోనే 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుందని ఆశించారు. కానీ 93,000 ఓట్ల ఆధిక్యతతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి అది భారీగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఇందుకు కారణమనే వాదనలు ఉన్నాయి. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును నీరు కార్చే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ, కాంగ్రెస్ ఈ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే వాదనలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవిని అరెస్టు చేయడం కూడా మైనస్ గా మారిందనే విశ్లేషిస్తున్నారు. ఈసారి కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఈమె సొంత ఇలాకా పులివెందుల కావడంతో వైసీపీ ఓటు బ్యాంకును చీల్చారనే ప్రచారం జరుగుతోంది. అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు, తల్లి విజయమ్మను జగన్ దూరంగా పెట్టడం వంటి అంశాలు ప్రజలను ప్రభావితం చేశాయి. పులివెందుల ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్య గురించి షర్మిల, సునీత ఎక్కువగా ప్రస్తావించారు. దీంతో జగన్ ఇమేజ్ కి బాగా డ్యామేజ్ జరిగింది. పులివెందుల ప్రజల్లో మార్పు వచ్చిందనే అంచనాలు ఉన్నాయి. టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, కాంగ్రెస్ తరపున ములంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి పోటీ చేశారు. వీరు కూడా వైసీపీ ఓటు బ్యాంకును భారీగా చీల్చారనే వాదనలు ఉన్నాయి. జగన్ ప్రతిష్ట దిగజారింది. దీంతో ఈ ఎన్నికల్లో ఈయన మెజార్టీ 50,000 ఓట్ల లోపే ఉండే అవకాశం లేకపోలేదనే అంచనాలు ఉన్నాయి. ఇది వ్యక్తిగతంగా జగన్ కు, పార్టీ పరంగా వైసీపీకి ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.